కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. మీరు ఫస్ట్ మరి చెన్నారెడ్డి గారు సేమ్ గారికి అక్కడ ఏమి మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ ఆయన ఉండేది తార్నాకలో హెవీ ట్రాఫిక్. అవును. ఆయనకి జనాల్లో ఉండాలని సిస్టమ్. అవును. పబ్లిక్ రెగ్యులర్గా వచ్చేవారు ఆయన దగ్గరికి. ఆ ఇల్లు కూడా తార్నాకలో కొన్ని గల్లీలు ఉంటాయి. ఎక్కడైనా ఎట్నుంచి అయినా సరే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఆయనకి. అవును. ఇప్పుడంటే మనకి అంత ఫ్రీగా ఎగ్దమ్ ఒక రోడ్డు అంతా కనిపిస్తుంది, కానీ అక్కడ అవును అన్ని పంచలేదు. అవును. మరి అటువంటి ఇష్యూని ఆ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేశారు? మరి చెన్నారెడ్డి గారికి దగ్గర మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే బాగా మెమరబుల్ ఒకటి చెప్పండి. సారు చాలా స్ట్రిక్ట్ అండి. ఆయన ఏది చెప్పినా కూడా యాక్చువల్లీ మనకు అనిపిస్తుంది అంత కఠినంగా మాట్లాడతాడని. మేము చూసినాము సెక్యూరిటీ కానీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అంటే మేము లేట్ నైట్స్లో కూడా కానీ ఎవరన్నా ఆయన రూమ్లో ఉండేసేసి రెడ్ లైట్ వేసి మాకు చెప్పిండు అనుకోండి, ఎవరు ఎంత పెద్దవాళ్ళు కానీ మినిస్టర్ వచ్చినా కూడా అలౌ చేసేవారు కాదు. ఒక ఇన్సిడెంట్, మేము లేట్ నైట్ అరౌండ్ 9-9:30కి ఉన్నాం. మేము ఫైల్స్ చూస్తూ ఉన్నాడు సారు, రెడ్ లైట్ వేసేసేసాడు. ఎవరికి అపాయింట్మెంట్స్ లేదని అన్నారు, ఎవరికి లేదని అని చెప్పింది. క్లియర్గా ఉన్నది. నేను అనుకుంటా ఈశ్వర్ కుమార్ దస్ మినిస్టర్ ఉండే. లేట్ నైట్ వచ్చేసేసి సార్ దగ్గరికి వెళ్ళాలని, సార్ ఫోన్లో మాట్లాడండి, సార్ ఫోన్లో మాట్లాడండి, ఏమైనా చేయండి, అపాయింట్మెంట్ లేదని అన్నారు. లేదు అట్లా అన్నాడు. లేదు సార్ అని చెప్తా ఉన్నాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. లేట్ నైట్ కదా, అరౌండ్ 9-9:30కి వెళ్ళిపోయారు. ఏం లేదనేసి, ప్రోగ్రామ్స్ లేదని. మేమే ఉన్నాను. నేను ఇట్లా తోసేసుకొని పోతూ ఉంటుంటే నేను ఆపేసిన. లోపల సౌండ్ విన్నట్టున్నాడు, బెల్ కొట్టిండు. ఏంటిదనంటే ఈశ్వర్ కుమార్ అంటే పిలిచేసి ఫుల్ క్లాస్ తీసుకున్నాడు. ఏమండి నేను చెప్పా కదా, నేను చెప్పిందంటే నేను అంటే ఏంటిది, నన్ను వాల్యూ లేదు కదా అన్నట్టు ఆ విధంగా మీకే సపోర్ట్ చేశారు. చెప్పకండి. అట్లనే బ్యారికేడ్స్ ఉన్నది, వెహికల్ చెకింగ్ అన్ని టూ ఎక్కడెక్కడ ఆపాలి ఏంటిది అనేది పెడతా ఉండే. సో అక్కడ ఆపుతూ ఉండే. అపాయింట్మెంట్స్ మనకు లిస్ట్ వస్తుంది, టైమింగ్స్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, రూట్ మ్యాప్స్, మరి రూట్ తెలుసు మాకు ఎక్కడెక్కడ వెళ్ళాలి, ముందర మెసేజ్ ఇస్తా వాళ్ళు. సో అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ అవుతూ ఉండే. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మాకు ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలేదు. ఎలా మెయింటైన్ చేస్తారు సార్ ఆ గల్లీ కూడా? అవి తార్నాక నుండి మెయిన్ అప్సి కూడా మీదగా అసెంబ్లీ కూడా రావాలైనా. అవును సార్, ఆ రోడ్డు అంటే డబుల్ రోడ్డు ఉంటుంది, ఇది మరీ నేరో లైన్ కదా అది. ఉండే కానీ అక్కడ బ్యారికేడ్ పెట్టారు. వెహికల్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈవెన్ అంతా పక్కనున్న వాళ్ళకి రెసిడెన్స్ వాళ్ళకి వీళ్ళకందరికీ కోఆపరేట్ చేస్తుండే, వాళ్ళకంతా కన్విన్స్ చేస్తుంటే మేము ఇట్లా ఉన్నది చెప్పండి, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళకి చెప్తుంటే ఏమైనా ఉన్నదంటే మాకు చెప్పండి మేము అని. సో వాళ్ళు మాకు చెప్తుండే, సార్ మాకు రిలేషన్స్ వస్తూ ఉన్నారు, మాకు ఇదని ఎక్కడ పార్క్ చేసుకోవాలని చెప్తుంటే మేము. సో ఈ విధంగా వెళ్ళండి అని వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తుండే. అదేనండి, ఏదన్నా నా అబ్జర్వేషన్లో బ్రీఫింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం కన్విన్స్ చేసే విధానం బాగుండాలి, అందరూ కోఆపరేట్ చేస్తారు. సార్, ఆయన పబ్లిక్లోకి వెళ్ళారు అనుకుంటాం, ఆ చేతుల కర్ర పట్టుకొని పబ్లిక్లో కలవడానికి ఇష్టం. మరి అక్కడ మీరు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఎందుకంటే పబ్లిక్ అందరు దగ్గరకు వస్తే షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. వచ్చినా కూడా ఎవరైనా కూడా మేమున్నది, నేను రవి అని ఇంకోతను ఉండే, మాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే సార్ ఒకసారి అంటే ఏజ్డ్ కదా, ఒకసారి జూబ్లీ కంచి వస్తూ ఉంటే కాల్ స్లిప్ అయింది సార్కి. రవి గారు ఇట్లా ఆపేసిండు. అంటే సార్కు తెలుసు సెక్యూరిటీ ఆఫీసర్ ఎంత వీళ్ళు సేవ్ చేస్తారనేసి. సో ఈజ్ రెండు పెద్ద ఫేమస్ ఆయనకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నీ తెలుసు ఆయనకు. సో కానీ ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్ ఉంటుండే. వీళ్ళంటే ఏదైనా మేము తప్పు చేసినా కూడా స్పేర్ చేయకపోతుండే. ఒకరోజు వారు సెక్రటేరియట్కి వెళ్ళాలి, పైన ఉన్నాడు, మార్నింగ్ వెళ్ళాలి సెక్రటేరియట్కి, అసెంబ్లీకి అనుకుంటున్నా, అసెంబ్లీకి. సో టైంకి వెళ్ళాలి కదా, చెప్తా ఉన్నాడు. ఆంజనేయ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ వారికి పర్సనల్గా ఉంటుంది, రామచంద్రరాజు గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. మేమందరం ఉన్నాము, మాకు చెప్పిండు ఎవరు రావద్దయా అని. అంటే వారేమో దగ్గర ఉంటారు, మేము అవుటర్ రింగ్లో ఉంటాం. అవుటర్ రింగ్లో ఆపేసి ఐజీ గారు కదా సార్ లేదని అంటుంటే, లేదయా పర్సనల్ సార్కి పర్సనల్ ఇంటెలిజెన్స్ కొన్ని ఉంటాయి, బ్రీఫింగ్ చేయాలి. ముంగటికి వెళ్తా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. మేము ఎంబడే వెళ్ళినాము. వెళ్ళిపోయాక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు.
సార్ చెప్పి సార్ వెళ్తున్నాడు సార్, కిందికి వచ్చేస్తున్నాడు సార్, లిఫ్ట్లో వస్తున్నాడు. ఇంకోటి సార్కేమో సమ్ సెంటిమెంట్స్ మళ్ళీ ఏంటిదో ముంగటికి ఎవరు రావద్దు, ఎవరికి సీఎం గారికి వచ్చేసి ఏదో చెప్పడానికి పోతుంటే అన్నాడు. అనేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రామచందర్ రాజు గారిని ఏంటయ్యా అని అన్నాడు. హట్ అయ్యండు. అరే ఇక్కడనేమో సీఎం గారి మాట వినాలి, ఇక్కడనేమో ఐజీ గారి మాట వినాలి అనేసి కార్లో కూర్చోలేదు. ఆ రోజు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు రామచందర్ రాజు గారు కూర్చోలేదు. మా ఇన్స్పెక్టర్ గారు మేమందరం తీసుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయాక మళ్ళీ సార్ అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళా పెద్దబాబు రవీందర్ రెడ్డి గారితో వీళ్ళతో శశిధర్ రెడ్డి గారితో మాట్లాడేసేసి కన్విన్స్ చేసినట్టున్నారు. సార్ గురించి తెలుసు కదా, దానిండే నీ తప్పేం లేదు, మేము చెప్తాంలే అని మళ్ళీ వచ్చాడు. సో ఈజ్ అంటే ఫీల్ అయ్యారు ఆయన, అంటే ముంగడికి వచ్చేసారు. ఐజీ గారు వద్దు అని అన్నాక కూడా ఐజీ గారు ముంగడికి వచ్చేసారు. మేబీ సెంటిమెంట్స్ మళ్ళీ ఏంటిదో ముంగటి రావద్దనో లేకుంటే రామచంద్ర రాజు ఎందుకు కారు ఎక్కలేదు వీరిని అన్నాడు కదా అని అన్నాడు. ఏంటి అన్నట్టు, నువ్వేంటి అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నేను వద్దు అన్నాక కూడా ముంగటికి తీసుకొచ్చినవన్న ఉద్దేశం ఉండొచ్చు. అది వీరే హట్ అయ్యారు. న్యాచురల్లీ అట్లా ఉంటుంది కదా. సో ఆయన ఫీల్ అయ్యాడు, మళ్ళీ వచ్చిండు, తర్వాత కన్విన్స్ అయ్యాడు, మళ్ళీ చేసారు కంటిన్యూ. ఏమలేదు అప్పుడు తెలుసుకున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఏమనలేదా? సార్ చెప్పిండు, సార్ కూడా తెలుసు కదా, ఆంజనేయ రెడ్డి గారి కూడా వారి గురించి తెలుసు. అంటే ఆ ఇన్సిడెంట్ ఆయన కూడా తెలుసు, కానీ ఆ ఇంపార్టెన్స్ ఉండొచ్చు. సార్ రిసీవ్ చేసుకుంటాడేమో ఉండొచ్చు. ఆ సార్కి మైండ్లోనే ఏందో మళ్ళీ తెలియదు కదా సీఎం గారి. మళ్ళీ తర్వాత సెక్రటరీకి వచ్చారు, బ్రీఫింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఎంతకాలం పనిచేశారండి చెన్నారెడ్డి గారు? 1.5 years. అక్కడ నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్లో చేసినాక 2-3 monthsలో మళ్ళీ మైసూరారెడ్డి దగ్గర. మైసూరారెడ్డి మన అప్పుడే హోమ్ మినిస్టర్ అయ్యిండ్రు వీరి దగ్గరికి, జనార్దన్ రెడ్డి గారు. సో అక్కడ సికామణి ఇన్స్పెక్టర్ ఉండే. సో సికామణి గారు నా గురించి తెలుసు, కమాండో వారు కూడా చేశారు, నేను నెక్స్ట్ బ్యాచ్లో చేశాను. సో నేను బెస్ట్ కమాండో, ఆయన బెస్ట్ కమాండో. సో ఆయన రికమెండ్ చేసేసుకొని వాసుంటే బాగుంటుంది అనేసి చెప్పేసేసి ఇద్దరు